హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అందులో కారానికి సరిపడా ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోండి. ఇలా కలుపుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకొని వేయిస్తుంటే ఇలా వేగుతాయండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. చూసారు కదా, మూత పెట్టేసుకొని ఇలా మగ్గించుకోవాలి. చూసారా, దొండకాయలు ఇలా మగ్గితే సరిపోతుందండి, బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో ఒక టమాటాని తీసుకొని కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని అందులోనే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసేసుకోండి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని సరిపోతుంది. మిక్సింగ్ చేసుకొని అవి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పులుపు అనేది పచ్చిమిరపకాయలకు కూడా పట్టి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని ఒకసారి చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత చూసారా ఇలా మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు వేరే బాణలి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నువ్వులు కూడా వేసేసుకున్నారంటే ఆ వేడికే చిటపట అంటూ వేగిపోతాయండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రోట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు అవి వేసుకొని మెత్తగా దంచి పెట్టుకోండి. ఇలా దంచుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నాం కదా దొండకాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు అవి కూడా వేసేసుకొని మొత్తము దంచుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. చూశారు కదా, ఇలా దంచుకోవాలండి. ఇదైతే మరీ మెత్తగా అయితే దంచుకోవద్దండి. ఇలా కొంచెము ఒక్కలొక్కలుగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి అనేది. దొండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పచ్చడి అయితే దంచుకోవాలండి. చూసారు కదా, పచ్చడి ఇలా దంచుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అనేది తయారవుతుందండి. థ్యాంక్ యూ అండి.